సత్య ఛానల్కి స్వాగతం. కార్తీక మాసంలో శివుడిని విష్ణువుని సమానంగా కొలుస్తారు. కార్తీక శివపురాణంలో 30 కథలు ప్రచురించబడ్డాయి. ఈరోజు 30 కథల్లో భాగంగా 3వ కథ చెప్పుకుందాం. ఓ నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర, ఓ నమో గణపతే నమః. కథ ప్రారంభిద్దాం. వశిష్ఠుడు జనకరుతో ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, కార్తీక మాసంలో స్నాన దాన జపాదులతో ఏ కొద్ది పుణ్యాన్ని సంపాదించినా అది అనంతమైన ఫలితాన్ని అందిస్తుంది. అస్థిరమైన శరీరాన్ని నమ్ముకొని శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని చేయని వాడు 100 సార్లు కుక్కగా జన్మించవలసి ఉంటుంది. కార్తీక పౌర్ణమి నాడు స్నానదాన ఉపాసనాసాలో ఏ ఒక్కడి కూడా ఆచరించిన వాడు అనేక సార్లు కడజాతివానిగా జన్మిస్తాడు. ఈ విధంగా చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడైన ఒక బ్రాహ్మణుని కథ చెప్తాను విను. ముక్తిని పొందిన బ్రహ్మరాక్షసుల కథ. పూర్వం ఆంధ్రప్రదేశ్లో తత్వనిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సమస్త ప్రాణులపై దయగల ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలో ఆసక్తి కలవాడై వివిధ పుణ్యతీర్థాలను సందర్శిస్తూ ఒకనాడు గోదావరి తీరంలో ఓ పెద్ద మర్రిచెట్టుపై 3 బ్రహ్మరాక్షసులను చూచాడు. భయంకరమైన ఆకారంతో చేతిలో కత్తి పట్టుకొని సర్వజంతువులను భయపెట్టుచున్న ఆ రాక్షసులకు భయపడి ఆ చెట్టు సమీపానికి ఎవరూ వెళ్ళేవారు కారు. అనేక కార్తీక వ్రతాలను ఆచరించిన ఆ బ్రాహ్మణుడు తెలియక ఆ మర్రి చెట్టు ప్రక్కకు నుండి పోతూ ఆ బ్రహ్మరాక్షసులను చూసి భయపడి పెట్టున శోభిస్తూ భగవంతుని స్మరిస్తూ కాపాడమని ఎలుగెత్తి ప్రార్థించాడు. కానీ భయంతో పరిగెత్తే ఆ బ్రాహ్మణ్ చూసి అతను తిని తమ ఆకలిని తీర్చుకోవాలన్న తలంపుతో అతని వెంట పరిగెత్తసాగారు రాక్షసులు. ఆ విధంగా కొంత దూరము పోయేసరికి బ్రాహ్మణుని సమీపించిన రాక్షసులకు పూర్వజన్మ స్మృతి కలిగి ఆ బ్రాహ్మణుని పాదాలపై పడి నమస్కరించి అనేక విధాల స్తుతించారు రాక్షసులు. బ్రాహ్మణోత్తమ, మీ దర్శనం వలన మా పాపాలన్నీ నశించాయి. మీరు రావడం మా ఉపకారం కోసమే. మీ వంటి మహాత్ములు తీర్థయాత్రలు చేయడం లోకోపకారం కోసమే కదా. బ్రాహ్మణుడి మాటలు విని భయం పోయిన వాడే వారిని చూసి, మీరెవరు నాయనా? ఏ కారణం వల్ల మీకు వికృతోపం కలిగింది? పూర్వజన్మలో మీరేం చేసేవారు? మీరే పాపం చేశారు అని అడిగాడు ఆ బ్రాహ్మణుడు. అయితే అప్పుడు ఆ రాక్షసులు మొదటివాడు, అయ్యా, నేను పూర్వజన్మలో ద్రవిడ దేశంలో మందర అనే గ్రామానికి గ్రామాధికారిని. ఇతరులను వంశించడంలో నేర్పరైన నేను సాటి బ్రాహ్మణుల ధనమును అపహరించి అనంతమైన పాపాన్ని సంతరించుకున్నాను. ఈ విధంగా పాపకర్మములను ఆచరించిన కారణంగా నా కుటుంబంలోని 7 తరముల వారు యమబాధలను అర్పించారు. ఆ దోషం వల్ల నాకు ఈ బ్రహ్మరాక్షస జన్మ కలిగింది. పుణ్యాత్ముడైన నీవు నాకు ఈ రాక్షస జన్మ నుండి ముక్తి కలుగు మార్గమును ఉపదేశించగలవాడు అన్నాడు ఆ రాక్షసుడు. అయితే ఇక రెండోవాడు, అయ్యా, ఆంధ్రదేశంలో నివసిస్తున్న నేను ఎల్లప్పుడూ తల్లిదండ్రులను దూషిస్తూ నా భార్య పిల్లలతో షడ్రోషయుక్తమైన భోజనాలతో సుఖిస్తూ ఉండేవాడే. కానీ నా తల్లిదండ్రులకు మాత్రం ప్రతిరోజు సద్దన్నం పెట్టి నేను పంచపక్ష పర్వణాలను భుజించేవాడిని. బంధువులకు కానీ బ్రాహ్మణులు కానీ బీద సాధులు కానీ పట్టెడనమనేను పెట్టన నేను అనేక విధముల ధనమును ఆర్జించి గొప్ప ధనవంతునప్పటికీ కూడా తల్లిదండ్రుల నా బుద్ధి మారలేదు. ఆ కారణం వల్ల నేను చనిపోయిన తర్వాత యమలోకముకును 8 యుగముల వరకు బాధలు నడిపించు చివరికి ఈ రాక్షస జన్మ పొంది ఉన్నాను. పుణ్యమూర్తివై నీవు నా పాపములు తొలగి ఉపాయం చెప్పి రక్షించవలసిందని ఆ రాక్షసుడు వేడుకున్నాడు ఆ బ్రాహ్మణుని. అయితే ఈ 2 రాక్షసులు ఆ విధంగా చెప్పిన తర్వాత 3వ రాక్షసుడు బ్రాహ్మణునికి నమస్కరించి తన స్థితి తన బాధను చెప్పుకున్నాడు. బ్రాహ్మణోత్తమ, పూర్వజన్మలో ఆంధ్రదేశంలో బ్రాహ్మణుడైన పుట్టిన నేను ఒక విష్ణువాలయందు అర్చకుగా ఉండేవాడును. స్నాన సంధ్యాలను సకాలంలో చేయక నియమానుసారం స్వామిని పూజించక ఎప్పుడు ఇతరులు నిందిస్తూ దయలేని వాడినై యథార్చిగా సంచరిస్తూ దేవాలయంలో భక్తులు వెలిగించే దీపములను ఆర్పి వానిలోని నెయ్యిని నూనెను దొంగలించి ఆ నూనెతో నా వేశ్యాగృహమందు దీపములను వెలిగించి
ఆ నీతిని ఆమెకు సమర్పించేవాడని. భగవంతుని పూజించుట మాని ఎల్లప్పుడూ ఆవేశతో సంభోగించేవాడని. ఆ దోషం వల్ల నరకమునందు అనేక బాధలను అనుభవించి భూమిపై అనేక రకములను జన్మించి చివరకు ఈ విధంగా రాక్షస జన్మను పొంది ఈ చెట్టుపై చేరాను. నీ దర్శన భాగ్యం వల్ల పౌరస్మృతి కలిగినందువల్ల మమ్మీ బారి నుండి రక్షించగలవడం నీవేనని భావిస్తున్నాను. నీవే శరణం కనుక నన్ను రక్షింపగలవడం నీవే అని అన్నాడు మూడవ రాక్షసుడు. ఆ ముగ్గురు బ్రహ్మ రాక్షసులు చెప్పిన మాటలు విని ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యంతో, మీరు భయపడసం పర్లేదు, నేను కార్తీక స్నానార్థము వెళుతున్నాను, మీరు కూడా నాతో రండి అని వారిని తీసుకుని వెళ్ళి సంకల్పము చెప్పి స్నానము చేయించాడు. ఆ బ్రాహ్మణుడు తాను కూడా అముకానాం బ్రహ్మ రాక్షతత్వ నివారణార్థం అస్యం కావేర్యం కార్తీక స్నానమహంకరిషే అని సంకల్పము చెప్పి యథావిధిగా స్నానం చేసి ఆ ఫలాన్ని ఆ రాక్షసుకు దారపోశాడు ఆ బ్రాహ్మణుడు. ఆ విధంగా పాపాభిముక్తులైన ఆ ముగ్గురు దివ్య రూపాలను ధరించి వైకుంఠాన్ని చేరుకున్నారు రాక్షసులు. ఓ జనక మహారాజా, మోహం చేత గాని అజ్ఞానం చేత గాని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు కావేరి నదిలో స్నానము చేసి విష్ణు పూజ చేసిన వారికి 10,000 యుద్ధములు చేసిన ఫలం లభించడంలో సందేహము లేదు. కనుక కార్తీక మాసంలో ఏదో ఒక ఉపాయముతో కావేరి నదిలో స్నానం చేయాలని తెలుసుకో అన్నాడు. తృతీయ అధ్యాయం సమాప్తం. అన్ని మాసముల కన్నా కార్తీక మాసంలో కనుక ఈ యొక్క కార్తీక పురాణం కథ వింటే సకల దోషాలు తొలగి మనకి పుణ్యం అయితే ప్రాప్తిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కార్తీక పురాణం శ్రద్ధగా విని ఆ యొక్క ఈశ్వరుడు కృపకు పాత్రవశంగా కోరుతున్నాం. ఓ నమో విఘ్నరాజాయ నమః. ఓ నమో పరమేశ్వరాయ నమః.